ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 20వ సర్గయందలి గల 36 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతను లోపపెట్టుట అనే కథగా విందాం. రాక్షస స్త్రీల మధ్య దీనురాలై ఆనందము లేక దయనీయ స్థితిలో ఉన్న ఆ సీతకు రావణుడు హస్తముఖాతులతో చేష్టలు చేస్తూ మంచి మాటలతో తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఏనుగు తొండం వంటి ఆకారము గల తొడలు గల ఓ సీత, నీవు నన్ను చూడగానే భయపడి స్తనాలను ఉదరాన్ని కప్పుకుంటూ అదృశ్యురాలు అవుటకు కోర్చున్నట్లున్నావు. విశాలములైన నేత్రములతో సద్గుణ సంపన్నములైన సర్వావయవములతో సకల జనుల మనస్సును ఆకర్షిస్తున్న ఓ సీత, నేను నిన్ను కామిస్తున్నాను. ఓ ప్రియురాల, నా మీద ప్రేమ చూపించు. నీవు భయపడ్డానికి ఇక్కడ మనుష్యుడు గాని కామరూపధారులైన రాక్షసులు గాని ఎవరూ లేరు. నాకు నీపై ప్రేమే ఉన్నది గాని నా వలన కూడా నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు. పరభార్యాగమనం, బలాత్కరించి పరస్త్రీలను అపహరించుట, ఇది అన్ని విధాలా రాక్షసుల యొక్క స్వధర్మం. ఏమాత్రం సందేహం లేదు. రాక్షస ధర్మం ఈ విధంగా ఉంది. అయినా సరే నా శరీరమును కామము దానిష్టం వచ్చినట్లు ఎంత పీడించినా నీకు నాపై ప్రేమ కలుగునంత వరకు నిన్ను స్పృశించను. ఈ విషయంలో భయపడవలసిన పని లేదు. నన్ను విశ్వసించు, నన్ను నిజంగా ప్రేమించు. ఈ విధంగా శోక పీడితురాలువు కాకు. ఒంటి జడ, నేలపై పరుండడం, ఏదో ఆలోచన, మాసిన వస్త్రాలు, నిష్కారణంగా ఉపవాసం చేయడం, ఇవి నీకేమాత్రం తగినవి కావు. నీవు నన్ను పొందితే నీకు విచిత్రములైన మాలలు, చందనములు, అగరువు, అనేక విధములైన వస్త్రాలు, శ్రేష్టములైన ఆభరణాలు, ఉత్తమములైన మద్యాలు, శయనములు, ఆసనాలు, గీతము, నృత్తము, వాయిద్యము లభించగలవు. నీవు స్త్రీలలో రత్నమైన దానవు. ఈ విధంగా ఉండకూడదు. అవయవములపై అలంకారాలని ధరించు. నన్ను పొందిన పిమ్మట కూడా నీవు భోగాదులను అనుభవించడానికి అయోగ్యురాలు ఏ విధంగా అవుతావు? మనోహరమైన నీ యవ్వనం గడిచిపోతోంది. ఇది శీఘ్రంగా గడిచిపోయిన పిమ్మట ప్రవహించి వెళ్ళిపోయిన జలం వలె వెనక్కి మరలి రాదు. సౌందర్య నిర్మాత అయిన సృష్టికర్త నిన్ను సృజించిన పిమ్మట ఇక సౌందర్యాన్ని నిర్మించడం నిలిపివేశాడు అని అనుకుంటున్నాను. కావుననే నీ సౌందర్యాన్ని పోలిన సౌందర్యం మరొకటి లేదు. రూప యవ్వనాలతో ప్రకాశిస్తున్న నిన్ను చూడగానే సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా విడిచిపెట్టాడు. ఇతరుల మాట చెప్పాలా? చంద్రునితో సమానమైన ముఖము, పెద్ద కటి ప్రదేశము గల ఓ సీత, నా దృష్టిని ఏ ఏ అవయవముల మీద ప్రసరిస్తోందో దానిమీదే నిలిచిపోతోంది. ఈ తెలివి తక్కువతనాన్ని విడిచి నాకు భార్యవు అగుము. నేను అనేక దేశాల నుండి ఎందరినో ఉత్తమ స్త్రీలను తీసుకుని వచ్చి ఉన్నాను. నీవు వారందరిలో ప్రధానురాలైన పట్ట మహిషివి అగుము. ఆయా లోకములను జయించి నేను తీసుకువచ్చిన అన్ని శ్రేష్టమైన వస్తువులు, ఈ రాజ్యము, నేను కూడా నీకు చెందినవాళ్ళం. అనేక నగరాలతో కూడిన ఈ భూమినంతటినీ నీకుగాను జయించి నీ తండ్రి అయిన జనకునకు ఇస్తాను. ఈ లోకంలో నన్ను ఎదిరించగలవాడెవ్వడు కనబడడు. యుద్ధంలో ఎదిరించేవాడెవ్వరూ లేని నా మహాపరాక్రమం ఎంతటిదో గుర్తించు. నేను ఎన్నో పర్యాయాలు యుద్ధములలో సురులను, అసురులను కూడా ఓడించి వారి ధ్వజాలను ఛేదించాను. వాళ్ళెవ్వరూ నా శత్రు సేనలలో శత్రువులుగా నిలబడజాలరు. నా మీద ప్రేమ చూపించు. ఇప్పుడు ఉత్తమమైన అలంకరణ చేసుకో. నీ శరీరం మీద కాంతిగల అలంకారాలను ధరించు. నువ్వు చక్కగా అలంకరించుకుని ఉండగా నీ రూపం చూడాలి అని ఉంది. సరళమైన ప్రవృత్తిని అవలంబించి చక్కగా అలంకరించుకుని నీకిష్టం వచ్చినట్లు భోగాలు అనుభవించు. త్రాగు, ఆనందంగా ఉండు. నీకిష్టమైన వారికి భూములను, ధనాల్ని పంచిపెట్టు. విశ్వాసంతో నన్ను కలిసి ఆనందించు. నిర్భయంగా నన్ను ఆజ్ఞాపించు. నా అనుగ్రహంతో నీతో పాటు నీ బంధువులు కూడా ఆనందించెదరుగాక. నాకెంత ఐశ్వర్యం, కీర్తి ఉన్నాయో చూడు. నారబట్టలు కట్టుకునే రామునితో ఏం చేస్తావు? విజయం లేక ఐశ్వర్యం కోల్పోయి వనంలో నివసిస్తూ మునివ్రతం అవలంబించి నేలపై పండుకునే ఆ రాముడు జీవించి ఉన్నాడా లేదా అన్నది కూడా సందిగ్ధమే. ఎదుట కొంగలు ఎగురుతున్న నల్లని మేఘాలు కప్పివేసిన వెన్నెలను వలె నిన్ను చూడ్డానికి కూడా రామునికి శక్యం కాదు. హిరణ్యకశ్యపుడు ఇంద్రుని చేతిలో చిక్కిన తన భార్య అయిన కీర్తిని పొందగలిగాడు. కానీ రాముడు మాత్రం నా చేత చిక్కిన నిన్ను పొందజాలడు. చాలా అందమైన చిరునవ్వు, అందమైన పలువరుస, అందమైన కళ్ళు, మనోహరములైన విలాసములు గల ఓ భయ స్వభావంతురాలైన ఓ సీత,
గరుత్మంతుడు సర్పాన్ని హరించినట్లు నీవు నా మనసును హరిస్తున్నావు. నీవు నలిగిపోయిన పట్టు వస్త్రం కట్టుకుని ఉన్నావు, చిక్కిపోయావు, ఏ అలంకారాలు ధరించలేదు. నీవు ఇట్టి స్థితిలో ఉన్నా కూడా నిన్ను చూచిన పిదప నా భార్యల వలన ఆనందాన్ని పొందలేకపోతున్నాను. నా అంతఃపురంలో ఉత్తమ గుణవతులైన ఎందరో స్త్రీలున్నారు. వారందరిపైన నీకు ఆధిపత్యం లభిస్తుంది. 3 లోకాలందు శ్రేష్టమైన స్త్రీలందరూ అప్సర స్త్రీలు లక్ష్మిని సేవించినట్లు నిన్ను సేవిస్తారు. కుబేరునికి సంబంధించిన రత్నాలను, ధనములను, 3 లోకములను, నన్ను కూడా నువ్వు సుఖంగా అనుభవించు. సీత, రాముడు తపస్సు చేత గాని, బలం చేత గాని, పరాక్రమం చేత గాని, ధనం చేత గాని, తేజస్సు చేత గాని, కీర్తి చేత గాని నాతో సమానుడు కాడు. నీకు ధనరాశులను, భూమిని ఇస్తాను. నీ వచ్చినట్లు త్రాగు, విహరించు, క్రీడించు, భోగాలు అనుభవించు, నాతో కలిసి ఆనందించు. నీ బంధువులందరూ కూడా నీతో కలిసి ఆనందించవచ్చు. నీవు బంగారు వికారములైన ప్రకాశిస్తున్న హారాలను అలంకరించుకుని నాతో కలిసి పుష్పించిన వృక్షముల సముదాయములతో నిండిన తొమ్మెదలతో ధ్వనిస్తున్న సముద్ర తీరమనందలి ఉద్యానవనాల్లో విహరించు అని రావణుడు సీతతో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 20వ సర్గలోని 36 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతను లోపపెట్టుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 21వ సర్గ యందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నీవు రామునితో పోల్చడానికి కూడా తగని తుచ్చుడవు అని నిందిస్తూ సీత రావణునికి బోధించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.